ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ది ఒక కోట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళలో మేధావే. కానీ ఒక చేప గొప్పతనాన్ని అది చెట్టెక్కగలిగే సామర్థ్యంతో కొలిస్తే గనక, ఆ చేప దాని జీవితం మొత్తం తను తెలివి తక్కువది అనే భ్రమలోనే బతుకుతుంది అని. అంటే ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకత, తనకంటూ సొంతమైన నైపుణ్యం ఉంటుంది. అందరినీ ఒకే తాటిన కొలవలేం. కానీ ప్రస్తుతం మన సమాజంలో పిల్లల తెలివితేటలు కొలవడానికి ఒకే ఒక్క స్కేల్ ఉంది. అది వాళ్ళకి పరీక్షల్లో వచ్చే మార్కులు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 10వ తరగతిలో 600కి 590, ఇంటర్ మొదటి సంవత్సరంలో 440కి 434 వచ్చినా కూడా వెక్కి వెక్కి ఏడ్చే అంత. తిక్క 440కి 434 వచ్చినాయి, ఇంకా ఏడుస్తావేంది? ఏయ్ సింగరి, 440కి 434 మంచి మార్క్సే నానా బంగారమ్మా. అంత అవసరం అంటారా? ఇలాంటి సిచ్యువేషన్లో గుడ్డిలో మెల్లలాగా, చీకట్లో కాగడాలాగా బెంగుళూరులో ఒక 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు చేసిన పని మాకు మంచి ఆనందాన్నిచ్చింది. ఒక కుర్రోడు 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని అతని స్నేహితులు ఆట పట్టిస్తుంటే తనకి భరోసా కల్పించడానికి అతని తల్లిదండ్రులు కేక్ కట్ చేయించి చిన్నపాటి సెలబ్రేషనే చేశారు. ఫెయిల్ అయినంత మాత్రాన ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మళ్ళీ రాసుకోవచ్చని ఆ కుర్రోడికి బాగా ధైర్యం చెప్పారు. ఆ కుర్రోడు కూడా నేను పరీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ అవ్వనని చాలా బాగా రియాక్ట్ అయ్యాడు. అది కదా మనకు కావాల్సింది. ఒక్క మార్కు తగ్గితేనే కొంప కొల్లేరయ్యేలాగా గోల పెట్టే తల్లిదండ్రులున్న ఈ కాలంలో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పేరెంట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవునంటారా కాదంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.